నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రామకృష్ణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్రానికి అధిపతి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేత కొనియాడబడి మీరు మా పార్టీ నుంచి పోటీ చేయండి, మీకు సీట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటే నిజాయితీగా నీ కష్టం ప్రజాసేవ నువ్వు చేసుకుంటూ వెళితే దాన్ని ఏ పార్టీ నాయకుడైనా సరే గుర్తించి మేము పిలవడానికి నిదర్శనం అనేది బాలశౌరి గారు. అంటే మన పెడ నియోజకవర్గం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏ పేరు చెప్పినా చెప్పకపోయినా సరే బాలశౌరి గారిని మా పార్టీ నుంచి అభ్యర్థిత్వం నేను ఇస్తాను, మీరు పోటీ చేయండి అన్నా సరే లేదు, దేశం ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని మీరు సగర్వంగా ముందుకొచ్చి మా జనసేనకి ఇంతటి గొప్ప విజయంలో మీరు కీలక పాత్ర పోషించినందుకు మీకు పాదాభి నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాగే చూసుకుంటే పెడ నియోజకవర్గ పరిధిలో కాగిత కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల సీట్ వస్తుందో రాదో అని చాలా మీమాంస జరుగుతూ ఉంది. తెలుగు తమ్ముళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫస్ట్ ఫేజ్ లో చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గల నాయకులకి మచ్చలేని నాయకత్వాన్ని గుర్తించడంలో చంద్రబాబు గారు కూడా ముందుంటారు. అటువంటి తరుణంలో మన గౌరవనీయులు ఆయన కృష్ణప్రసాద్ గారికి ఫస్ట్ ఫేజ్ లోనే సీటు ప్రకటించడం అనేది కూడా మన అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా చూసుకుంటే గతంలో నేను చాలా వేదికల మీద చెప్తూ ఉండేవాడిని, పెడ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓట్లు మనం కొలగొడతా ఉంటాయి. చాలా మంది పెద్దలు అవగాహనలుగా ఇంటి బొట్టుబడి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని అన్నారు. దాదాపుగా 90,000 పైచీలకు ఓట్లతో మనం ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకున్నాం. అది వాస్తవమా కాదా? అంటే దీనిని మన పెడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేయడంలో ఒక అడుగు ముందుగానే నేను ఆలోచించడం జరిగింది. అందువల్ల నేను ఆ మాట చెప్పడం కూడా జరిగింది. తదనంతర పరిణామ క్రమంలో ఇవాళ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు నాయకులు. చాలా గొప్ప గొప్ప నాయకులు, మచ్చలేనటువంటి నాయకత్వం